లాజిక్ బిల్డింగ్ సిరీస్ లో ఈరోజు డే 9 అండ్ ఈరోజు ప్రాబ్లం వచ్చేసి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్. ఈ సమ్ కి ప్రొడక్ట్ కి తేడా ఏముండదు, జస్ట్ ప్లేస్ లో ఇంటూ పెడితే చాలు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్రెడీ మనం డిజిట్ ఎక్స్ట్రాక్షన్ ని అండ్ కౌంట్ ఆఫ్ ద డిజిట్స్ ని ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. ఇది సేమ్ అలానే ఉంటది, జస్ట్ ఇక్కడ సమ్ ఆర్ ప్రొడక్ట్ ని చేస్తున్నాం. నేను ఒక నెంబర్ తీసుకుంటున్నా, ఏంటంటే 6594 అని తీసుకుంటున్నా. సో ఇప్పుడు మనకు సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే లైక్ 6 ప్లస్ 5 ప్లస్ 9 ప్లస్ 4 అనమాట. సో ఈ టోటల్ వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది, 24 అవుద్ది. సో దీనికి అవుట్పుట్ 24 రావాలి. సో ఇది సమ్ ఆఫ్ డిజిట్స్ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మనం ఇనిషియల్ గా ఇది సమ్ చేయాలి కదా. సో సమ్ చేయాలి కాబట్టి మనం సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, దీన్ని 0 తో ఇనిషియలైజ్ చేస్తున్నా అండ్ ఇంకొక నెంబర్ తీసుకుంటున్నా. ఈ నెంబర్ వాల్యూ వచ్చేసి ఎంత, 6594 అనమాట. సో ఇది ఇన్పుట్. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ లూప్ రన్ చేయాలి. సో అందుకని నేను వైల్ లూప్ తీసుకుంటున్నా. సో ఈ లూప్ ఎప్పటి వరకు రన్ అవుతుంది అంటే ఈ 6594 అనేది గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు వరకే. సో ఇక్కడ 6594 ప్లేస్ లో నేను నెంబర్ అని తీసుకుంటున్నా, గ్రేటర్ దెన్ 0. సో నెక్స్ట్ ఈ లూప్ లోకి వస్తాం. సో ఈ లూప్ లోకి వచ్చాక ఏం చేయాలి, ఇక్కడ మనకు రిమైండర్ తో పని ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం, మనము మాడ్యులో ఆపరేటర్ తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, రిమైండర్ ఈక్వల్ టు రిమైండర్ కావాలి కాబట్టి 6594 మాడ్యులో ఆపరేటర్ 10 తీసుకుంటున్నా. సో నెక్స్ట్ ఏంటిది, ఈ వచ్చిన రిమైండర్ ని దీనికి సమ్ కి యాడ్ చేయాలన్నమాట. సో సమ్ ఈక్వల్ టు ఇనిషియల్ గా సమ్ 0 ఉంటుంది కాబట్టి సమ్ అని తీసుకోవాలి, దెన్ రిమైండర్ తీసుకుంటున్నాం. ఈ వచ్చిన రిమైండర్ ని మనం సమ్ కి యాడ్ చేయాలి కాబట్టి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రిమైండర్ అని తీసుకుంటున్నా. ఇక్కడ సమ్ అని ఎందుకు తీసుకుంటున్నా అంటే ప్రీవియస్ ఉన్న వాల్యూ మళ్ళీ ఇప్పుడు యాడ్ అవ్వాలి కాబట్టి సమ్ తీసుకుంటున్నా. నెక్స్ట్ ఏంటిది, ఈ నెంబర్ ని బై 10 తీసుకోవాలి. సో నెంబర్ ఈక్వల్ టు నెంబర్ బై 10 తీసుకుంటున్నా. సో ప్రతిసారి ఇది బై 10 తో డివైడ్ అవుతూ వస్తుంది. సో మనం ఇక్కడతో ఈ లూప్ ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం ఏం చేస్తాం, రిటర్న్ ఆ సమ్ ని రిటర్న్ చేస్తాం, రిటర్న్ సమ్. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ వేయండి అండ్ దీనికి సంబంధించిన ఫుల్ కోడ్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్ లో లాజిక్ అని టైప్ చేయండి, నేనే మీకు డైరెక్ట్గా డిఎం చేస్తా. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి.